ఒక అడవిలో ఎలుక పిచ్చుక కప్ప స్నేహంగా ఒకే చోట కలిసి జీవించేవి. పిచ్చుక ఎగురుతూ వెళ్ళి ఎండు కొమ్మలు ఆకులు ఏరి తెచ్చేది. కప్ప నీటిని మోసుకొచ్చేది. ఎలుక ఇంట్లోనే ఉండి వంట చేసి పెట్టేది. మూడు సంతోషంగా ఉంటున్నాయి. ఒకరోజు పుల్లల కోసం వెళ్ళిన పిచ్చుకకి మరో పక్షి పరిచయం అయ్యింది. తాను తన ఫ్రెండ్స్తో ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పింది పిచ్చుక. నువ్వు అమాయకురాలివి, పిచ్చి ముఖానివి. అవి రెండు ఇంట్లో కదలకుండా నీ చేత పని చేయించుకుంటున్నాయి. అది నీకు అర్థం కావట్లేదు అంది కొత్త పిచ్చుక. ఇది చెప్పేది నిజమే కదా అనుకొని ఆలోచనలో పడింది పిచ్చుక. దాంతో ఇంట్లోకొచ్చాక తాను రోజు చాలా అలసిపోతున్నానని పనులు మార్చుకుందామని చెప్పింది. సరేనని దానికి వంట పని అప్పచెప్పి ఎలుక కప్ప పుల్లలు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళాయి. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం. మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.